మార్కెట్లోకి ఇంకా ఐఫోన్స్ రాకముందు, ఆండ్రాయిడ్ ఫోన్స్ రాకముందు, టచ్ ఫోన్స్ రాకముందు, ఇన్ఫాక్ట్ స్మార్ట్ ఫోన్స్ మన పాకెట్స్లోకి రాకముందు ఒక డివైస్ ఉండేది. అది ప్రపంచం మొత్తాన్ని రూల్ చేసేది. ఆ ఫోన్ ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పుడు సూపర్ పవర్ కంట్రీస్ ఉన్నాయి కదా, యుఎస్ఏ లాంటివి, ఆ కంట్రీ ప్రెసిడెంట్స్ యూస్ చేసే అంత పవర్ఫుల్. పెద్ద పెద్ద మేజర్ కంపెనీస్ యొక్క సీఈఓస్ యూస్ చేసే ఫోన్ అది. గవర్నమెంట్ ట్రస్ట్ చేసిన ఫోన్ అది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ అడిక్ట్ అయిపోయిన ఫోన్ అది. ఆ ఫోన్ పేరే బ్లాక్బెర్రీ. బ్లాక్బెర్రీ యొక్క పీక్ టైం చెప్పాలి అంటే ఒకనొక టైంలో యుఎస్ మొబైల్ మార్కెట్ లో 50% అంటే 50% కి పైగా షేర్ జస్ట్ బ్లాక్బెర్రీ మాత్రమే హోల్డ్ చేసి ఉండేది. అండ్ గ్లోబల్ మార్కెట్ లో 20% ఆఫ్ ద షేర్ బ్లాక్బెర్రీ చేతిలో ఉండేది. అండ్ ఆ టైంలోనే బ్లాక్బెర్రీ యొక్క వర్త్ $80 బిలియన్ అండ్ 80 మిలియన్ పీపుల్ ఆ ఫోన్స్ యూస్ చేసేవాళ్ళు. ఒక్క కంట్రీ స్టిక్ అయింది కాదు, వరల్డ్ వైడ్ నేను చెప్తున్నా. ఇంకా డీటెయిల్ చూద్దాం ఈ వీడియోలో. నేను బ్లాక్బెర్రీ యొక్క రైజ్ అండ్ ఫాల్, పీక్ మూమెంట్ అండ్ ఈ బ్లాక్బెర్రీ బయోగ్రఫీ ద్వారా మనం ఏం నేర్చుకోవాలనేది నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఎవ్రీ సండే ఇలాంటి ఒక మొబైల్ ఫోన్ బయోగ్రఫీని తీసుకొస్తూనే ఉంటా. ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనం 3 lakhs సబ్స్క్రైబర్స్ కి జస్ట్ 30,000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కూడా మీ ముందుకు వస్తూనే ఉంటాయి. అది నాది గ్యారంటీ. బ్లాక్బెర్రీ యొక్క స్టోరీ 1984లో వాటర్లూ, ఒంటారియో, కెనడా ఇక్కడ మొదలైంది. ఒక యంగ్ ఇంజనీర్ పేరు మైక్, ఇతను రీసెర్చ్ ఇన్ మోషన్ అండ్ సింప్లీ RIM అనే కంపెనీస్ పెట్టడం జరిగింది. తర్వాత 1990s లో ఇంటర్నెట్ ర్యాపిడ్ గా గ్రో అవడం మొదలైంది. ఇంటర్నెట్ వల్ల ఫస్ట్ బూమ్ అయింది ఏంటి అంటే ఈమెయిల్స్. ప్రతి ఒక్కరు వాళ్ళ కంప్యూటర్లు ఎదురుగా కూర్చొని ఈమెయిల్స్ రాయడం మొదలు పెట్టారు. కానీ మైక్ వచ్చిన ఆలోచన ఏంటి అంటే ఒక ఈమెయిల్ పెట్టడానికి ఎందుకు మనం వైర్డ్ కనెక్షన్ మీద డిపెండ్ అవుతున్నాం, దట్టు ఒక పీసీ ముందే కూర్చోవాల్సిన అవసరం ఏంటి. సో ఫ్యూచర్ ఇది కాదు, వైర్లెస్ కమ్యూనికేషన్ ఫ్యూచర్ అనే స్టేట్మెంట్ ని గట్టిగా నమ్మాడు. ఇతను ఏం కోరుకున్నాడంటే ప్రతి ఒక్కరికి మెసేజెస్ వైర్లెస్ గా ఎక్కడున్నా ఎప్పుడైనా పాకెట్ లోంచి తీసి చూసుకునేంత కంఫర్టబుల్ అవ్వాలి. అలాంటి విజన్ ఒకటి తన మైండ్ లోకి వచ్చింది చూసారా, అది ఎంటైర్ ఫేట్ ని చేంజ్ చేసేసింది. వరల్డ్ యొక్క విజన్ ని పర్మనెంట్ గా మార్చేసింది. 1999లో రిమ్ ఫస్ట్ బ్లాక్బెర్రీ ఫోన్ ఇంట్రడ్యూస్ చేసింది. టెక్నికల్ గా చెప్పాలంటే ఇది అసలు ఒక ఫోనే కాదు, సింపుల్ గా దాన్ని ఒక 2-way పేజర్ అని చెప్పొచ్చు. పేజర్స్ తెలుసు కదా, పుష్ప సినిమాలో కూడా మీరు చూసి ఉంటారు. యూజర్స్ చిన్న మెసేజ్ ని పంపించుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇన్స్టెంట్ గా జరిగిపోతాయి. అప్పటి వరకు పీసీ ముందు కూర్చొని మెయిల్స్ చెక్ చేసుకుంటున్న జనానికి సడన్ గా చేతుల్లో వితిన్ సెకండ్స్ లో ఇన్స్టెంట్ గా మెసేజ్ ఆర్ మెయిల్స్ చూస్తుంటే అదొక మ్యాజిక్ లాగా అనిపించేది. దానికి ఉన్న చిన్న కీబోర్డ్ చూడడానికి బ్లాక్బెర్రీ సీడ్స్ లాగా అనిపించేవి. అండ్ ఆ డివైస్ ప్రొఫెషనల్స్ మధ్యలో అతి తక్కువ కాలంలో చాలా పాపులర్ అయిపోయింది. బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. దాని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని దాన్ని పాకెట్ లో పెట్టుకోవడం, దాన్ని మంచి హుందాతనంగా ట్రీట్ చేయడం మొదలు పెట్టారు. ఫస్ట్ టైం ఇన్ ద ఎంటైర్ హిస్టరీ వర్క్ ని జోబులో పెట్టుకొని తీసుకెళ్లడం అక్కడ మొదలైంది. 2002 నుంచి 2007 వరకు బ్లాక్బెర్రీకి ఒక గోల్డెన్ ఎరా అని చెప్పొచ్చు. 1999 నుంచి కొంచెం గ్యాప్ తీసుకుని 2002లో వాళ్ళ కొత్త స్మార్ట్ ఫోన్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి వరకు అసలు మార్కెట్ లో లేని 3 డిఫరెంట్ అండ్ కొత్త థింగ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అందులో మొట్టమొదటిది ఫిజికల్ కీబోర్డ్. బ్లాక్బెర్రీ ఫోన్ లో టైపింగ్ ఇంక్రెడిబుల్లీ ఫాస్ట్ ఉండేది. వాళ్ళ కీబోర్డ్ యొక్క సెన్సిటివిటీ, ఇక్కడ మీరు టైప్ చేసినప్పుడు స్క్రీన్ మీద కనిపించే రెస్పాన్స్, ఇప్పుడు మనం ల్యాప్టాప్ లో టైప్ చేస్తుంటే ఎంత ఫ్లూయెంట్ గా వెళ్ళేదో అంత ఫ్లూయెంట్ ఉండేది. ఇంతకు ముందు కీబోర్డ్స్ మీకు తెలుసు కదా, 1 2 3 నెంబర్ల మీద డబడబా మనం 2-3 సార్లు నొక్కుతా ఉంటే లెటర్ మారి ఒక టైప్ అయిన తర్వాత ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ లెటర్ మనం టైప్ చేసుకుంటున్నాం. బ్లాక్బెర్రీ కీబోర్డ్స్ అలా కాదు. కీబోర్డ్ చాలా స్మూత్ ఉండేది అండ్ చాలా రెస్పాన్సివ్ ఉండేది. సేమ్ లైక్ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ కీబోర్డ్ ఎలా ఉంటుందో అలా తీసుకొచ్చారు. రెండోది మెయిల్స్. ఈమెయిల్ మనం పీసీలో ఎలా అయితే ఇన్స్టెంట్ గా రీఫ్రెష్ కొట్టగానే వస్తాయో, బ్లాక్బెర్రీ ఫోన్ లో మీకు రీఫ్రెష్ అవసరం లేదు. వెంటనే ఇన్స్టెంట్ గా కొత్తగా వచ్చిన మెయిల్ మీకు అక్కడ లిస్ట్ లో కనిపించేది. మూడోది సెక్యూరిటీ, ఆర్ మనం ఎంక్రిప్షన్ కూడా పిలవచ్చు. వరల్డ్ లో వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ ఎంక్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్ కింద బ్లాక్బెర్రీ నిలబడింది. అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యి ఆల్మోస్ట్ పెద్ద బిజినెస్ మ్యాన్స్ అండ్ పొలిటీషియన్స్, ప్రెసిడెంట్స్ వాళ్ళు కూడా, వరల్డ్ లీడర్స్ కూడా వాడడం మొదలు పెట్టారు. ఫేమస్ పర్సనాలిటీ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలనుకుంటే బరాక్ ఒబామా. ఆయన వెళ్ళే ప్రతి మీటింగ్ లోను, ఆయన ఫోన్ యూస్ చేసేటప్పుడు ప్రతి చోట కూడా బ్లాక్బెర్రీ ఫోన్ ని డైరెక్ట్ గా ఇన్సిస్ట్ చేసేవాళ్ళు ఆయన. సో సింపుల్ గా మీరు చాలా మంది దగ్గర ఈ వర్డ్ వినే ఉంటారు, నేను కొంచెం లేట్ గా చెప్తున్నా. బ్లాక్బెర్రీ ఆ టైంలో ఒక ఫోన్ కాదు, అదొక స్టేటస్ సింబల్. మళ్ళీ అగైన్ మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే, వాట్సాప్ లేని టైంకి వెళ్తే బ్లాక్బెర్రీకి BBM ఉండేది. ఈ BBM ఏంటి అంటే SMS ఛార్జెస్ లేకుండా మనం ఇన్స్టెంట్ గా మెసేజ్ పంపించవచ్చు, మెసేజ్ తీసుకోవచ్చు. ఈ BBM లో వాట్సాప్ కి ముందుగానే రీడ్ రిసిప్ట్స్, అంటే మెసేజ్ చూసారా చూడలేదా, బ్లూటిక్స్ లాగా, డెలివరీ స్టేటస్, మెసేజ్ వాళ్ళకి చేరుకుందా లేదా, గ్రూప్ చాట్స్, ప్రొఫైల్ పిక్చర్స్, పిన్ బేస్డ్ మెసేజింగ్, ఇలాంటి మెనీ ఫీచర్స్ ఇంకా వాట్సాప్ లో రానివి కూడా ఆ టైంలోనే బ్లాక్బెర్రీ యొక్క BBM లో మనం చూడడానికి దొరికేది. రెండోది ఇంకొంచెం ఎక్కువ అట్రాక్ట్ చేసింది బ్యాటరీ లైఫ్ కూడా. ఆ టైంలో ఉన్న మెజారిటీ ఫోన్స్ బ్యాటరీ ఒకటే రావడమే చాలా కష్టం, గగనం అనుకుంటుంటే బ్లాక్బెర్రీ ఫోన్స్ 2-3 రోజులు వచ్చేవి. మూడోది రిలయబిలిటీ. ఫోన్స్ అసలు ప్రాబ్లం రావడం చాలా తక్కువ. ఫోన్ పాడైంది అనే వర్డ్ బ్లాక్బెర్రీ ఫోన్స్ లో అతి తక్కువ వినేవాళ్ళు. ఐదోది ఆ ఫోన్ మేజర్ గా డెవలప్ చేసిందే ప్రొడక్టివిటీ కోసం. సో వాళ్ళు మార్కెట్ ని కూడా వాళ్ళు ఎంచుకున్నారు. ఒకటి, దాన్ని అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే కొనుక్కోవాలి, పనికొచ్చే వాళ్ళు మాత్రమే కొనుక్కుంటారు. ఫుల్లీ బిజీ ప్రొఫెషనల్స్ మాత్రమే ఆ ఫోన్ ని కొనుక్కునేలాగా, యూజ్ చేసేలాగా వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ ని ఎంచుకున్నారు.
ఇంకొకటి ఇప్పుడు మనం చూస్తున్న యాపిల్ ఎకో సిస్టమ్ ఉంది చూసారా, వైస్ వెర్సా బ్లాక్బెర్రీ కూడా ఒక మంచి ఎకో సిస్టమ్ ఉండేది, ఫ్యాన్ బేస్ ఉండేది. బ్లాక్బెర్రీకి BES ఉండేది, బ్లాక్బెర్రీ ఎంటర్ప్రైజ్ సర్వర్. ఇది ఒక పవర్ఫుల్ కార్పొరేట్ మేనేజ్ సిస్టమ్. ఓఎస్ కూడా వేరే థర్డ్ పార్టీ పేర్లు ఏమీ లేవు. ఐఫోన్ కి iOS ఎలాగో బ్లాక్బెర్రీకి బ్లాక్బెర్రీ OS. ఇది ఒక కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్, మేజర్ గా ప్రొడక్టివిటీకి మాత్రమే స్పెషల్ గా డిజైన్ చేయబడింది. ఎకో సిస్టమ్ ఎలా బిల్డ్ అయింది అంటే, ఇప్పుడు మనం అంటే సరదాగా టైం వేస్ట్ చేసే వాళ్ళు కూడా ఐఫోన్ ని, ఆండ్రాయిడ్ ఫోన్ ని మనం యూస్ చేస్తున్నాం కదా, కానీ బ్లాక్బెర్రీ OS అండ్ బ్లాక్బెర్రీ ఎకో సిస్టమ్ అలా ఉండేది కాదు. ప్రొఫెషనల్స్ కి మాత్రమే అది నచ్చేది, టైం వేస్ట్ చేసే వాళ్ళకి ఆ ఫోన్ నచ్చేది కాదు. సో కస్టమర్ లాయల్టీ పెరిగింది ఇక్కడ. ప్రొఫెషనల్స్ మిగతా డివైస్ కి వెళ్ళే వాళ్ళు కాదు, వాళ్ళకి దానికి అలవాటు పడిపోయారు కాబట్టి లాయల్ గా ఉండిపోయేవాళ్ళు. ఇంట్రెస్టింగ్లీ కొన్ని బ్లాక్బెర్రీ మోడల్స్ చెప్తాను, చాలా హిట్ మోడల్స్ ఇవి. అందులో నా ఫేవరెట్ మోడల్ కూడా చెప్తా. మొదటిగా 2003లో బ్లాక్బెర్రీ 6210. ఇది ఫస్ట్ మేజర్ బ్లాక్బెర్రీ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. దీంట్లోనే ఫస్ట్ వాయిస్ కాలింగ్ అండ్ ఈమెయిల్ రెండు కలిపి లాంచ్ చేశారు. రెండోది బ్లాక్బెర్రీ పర్ల్ 8100. ఇది 2006 లో వచ్చింది. రెగ్యులర్ కస్టమర్స్ ని కూడా బేస్ చేసుకుని తీసుకొచ్చిన ఫస్ట్ బ్లాక్బెర్రీ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది సైజ్ లో కొంచెం చిన్నగా ఉండేది అండ్ స్టైలిష్ గా కనిపించేది. మూడోది నా ఫేవరెట్ ఫోన్, ఇది బ్లాక్బెర్రీ కర్వ్ 8520. ఇది 2009 లో వచ్చింది. వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బ్లాక్బెర్రీ ఫోన్స్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఇండియాలో చాలా పాపులర్ ఈ మోడల్. తర్వాత బ్లాక్బెర్రీ బోల్డ్ 9000. ఇది 2008 లోనే వచ్చింది. గ్రేటెస్ట్ బ్లాక్బెర్రీ ఫోన్ ఎవర్ మేడ్ అని చెప్పొచ్చు. డిజైన్ చాలా ప్రీమియం ఉంటుంది. కీబోర్డ్ ఇందాక స్టార్టింగ్ నేను చెప్పాను కదా, ఎక్సలెంట్ కీబోర్డ్ ఇది. ఆ తర్వాత మళ్ళీ బ్లాక్బెర్రీ టార్చ్ 9800. ఇది 2010 లో వచ్చింది. ఫస్ట్ ఎవర్ టచ్ స్క్రీన్ అండ్ స్లైడింగ్ కీబోర్డ్ ఉండేది దీంట్లో. బ్లాక్బెర్రీ మోడర్నైజేషన్ కి ఫస్ట్ టైం ఒక అటెంప్ట్ ఇచ్చింది ఈ ఫోన్ తో. ఆ తర్వాత 2014 లో బ్లాక్బెర్రీ పాస్పోర్ట్, ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫోన్ నాకు. యూనిక్ గా స్క్వేర్ షేప్ లో ఉంటుంది ఈ ఫోన్. ప్రొడక్టివిటీ ఎంతూసియాస్ట్ కి చాలా నచ్చుతుంది. ఈవెన్ ఈ రోజుకి కూడా లెజెండరీ మోడల్ కింద ట్రీట్ చేసి చాలా మంది ఫ్యాన్ బేస్ ఉండే మోడల్ ఇది. ఇలా పాపులర్ మోడల్స్ ఉండేవి. మీకు ఏ ఫోన్ బాగా నచ్చింది, మీకు నచ్చిన ఒక బ్లాక్బెర్రీ పాపులర్ ఫోన్ నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను చెప్పిన వాటిలో ఏదైనా ఉంటే దాని పేరైనా రాయండి, పర్లేదు. ఇప్పుడు ఇండియాలో బ్లాక్బెర్రీ యొక్క రోల్ ఏంటి, ఏ రకంగా ఇండియాలో హిట్ అయిందో మాట్లాడదాం. బ్లాక్బెర్రీకి ఇండియా కూడా ఓన్లీ బ్లాక్బెర్రీ కాదు, ఏ బ్రాండ్ వచ్చిన మొబైల్ బ్రాండ్ ఇండియా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మార్కెట్ అయిపోతుంది వాళ్ళకి. సేమ్ లైక్ బ్లాక్బెర్రీకి ఇండియా ఒక గ్రేటెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ మార్కెట్ కింద ఏర్పడింది. ముఖ్యంగా 2000 నుంచి 2010s వరకు కూడా ఇండియాలో ఉన్న మేజర్ వర్కింగ్ అండ్ బిజినెస్ ప్రొఫెషనల్స్ ని ఈమెయిల్స్ ని వేసుకొని చాలా ఆకట్టుకుంటే, BBM ని బేస్ చేసుకుని కాలేజ్ స్టూడెంట్స్ ని కూడా బాగా ఆకట్టుకుంది. సర్ప్రైజింగ్లీ సెలబ్రిటీస్ కూడా, ఇప్పుడు ఏది పాపులర్ అయితే దాంట్లో దిగిపోతారు సెలబ్రిటీస్. సేమ్ లైక్ సెలబ్రిటీస్ మొత్తం దాన్ని యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా రెగ్యులర్ కస్టమర్స్ ని బేస్ చేసుకుని కూడా కొన్ని మోడల్స్ తీసుకొచ్చారు కాబట్టి స్టేటస్ సింబల్ లాగా చూపించుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు యూస్ చేయడం మొదలు పెట్టారు. తర్వాత వాట్ ఎవర్ 2010s తర్వాత నుంచి కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ పుంజుకోవడం మొదలు పెట్టినాయి. అందులో ముఖ్యంగా సామ్సంగ్ ఒక బ్రాండ్ కాదు, చాలా బ్రాండ్ ని స్ట్రాటజిక్ గా తొక్కేసి పైకి వచ్చింది. నేను ఈ బయోగ్రఫీస్ చేసే ప్రతి వీడియోలో సామ్సంగ్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. అలానే 2010 తర్వాత కూడా బ్లాక్బెర్రీ నుంచి వాళ్ళ కస్టమర్స్ ని అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ వైపుకి సామ్సంగ్ స్విచ్ చేసింది. ఇండైరెక్ట్లీ ఆండ్రాయిడ్ ఫోన్ స్విచ్ చేసినాయి. 2007 జనవరి 9 పెద్ద దెబ్బ ఏంటి అంటే బ్లాక్బెర్రీకి యాపిల్ అనే ఒక బ్రాండ్ వచ్చి ఐఫోన్ ఇంట్రడ్యూస్ చేసింది. ఆ రోజు బ్లాక్బెర్రీకి మాత్రమే కాదు, టెక్నాలజీ అని చెప్పని ఒక ఎంటైర్ ప్రస్తావనే లైఫ్ టైం చేంజ్ చేసి పడేసింది ఫర్ ఎవర్. ఇంకా స్టీవ్ జాబ్స్ స్టేజ్ మీదకి వచ్చారు, ఐఫోన్ ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్లీ బ్లాక్బెర్రీ ఎగ్జిక్యూటివ్స్ ఎవరు కూడా దానికి ఇంప్రెస్ అవ్వలేదు అండ్ ఐఫోన్ హిట్ అవుతుందని కూడా నమ్మలేదు. మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ అందరూ కూడా ఫిజికల్ కీబోర్డ్ కి మాత్రమే అలవాటు పడిపోయారు అండ్ దాన్నే కోరుకుంటున్నారని చెప్పని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. సో ఐఫోన్ లాగా టచ్ స్క్రీన్ కీబోర్డ్స్ కి వాళ్ళు అడాప్ట్ అవ్వలేకపోయారు. కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ఐఫోన్ లో కూడా ఫిజికల్ కీబోర్డ్ లేకపోవడం స్టార్టింగ్ లో కొంచెం ఫెయిల్యూర్ అయింది. బ్యాటరీ లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐఫోన్స్ లో ఇప్పటికీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ టైంలో మరీ వర్స్ట్ గా బ్యాటరీ లైఫ్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. మూడోది ప్రైసింగ్. యాపిల్ ఇప్పుడనే కాదు, స్టార్టింగ్ నుంచి కూడా ఎక్స్పెన్సివ్ గానే లాంచ్ అయింది. సో వీటిని బేస్ చేసుకుని ఇంక మనం అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం ఎలా ఉన్నాం అలా ఉంటే సరిపోతుంది, మనకి లాయల్ కస్టమర్స్ మన దగ్గరే ఉంటారు అని చెప్పి బ్లాక్బెర్రీ అజ్యూమ్ చేసింది. బట్ ఆ అజంప్షన్స్ అన్ని కూడా టోటలీ రాంగ్. ఐఫోన్ నిదానంగా అదొక ఫోన్ కాదు, పాకెట్ లో ఉండే మినీ కంప్యూటర్ అని చెప్పి ప్రజలకు అర్థమైంది. సూన్ ఆఫ్టర్ ఐఫోన్ ఎదుగుతుంటే నేనంటూ ఒకడు ఉన్నాను, నేను ఎదుగుతాను అని చెప్పి మార్కెట్ లోకి వెళ్ళిపెట్టింది ఆండ్రాయిడ్. స్మార్ట్ ఫోన్ వార్ నిదానంగా మొదలైంది. బ్లాక్బెర్రీ పతనం కూడా ఇక్కడ నుంచే మొదలైంది. ఎప్పుడు చెప్తాను చూడండి, ప్రతి బయోగ్రఫీలో మనకు అర్థమవుతుంది అలా ఒకటే, ఎవల్యూషన్ జరిగే ఉంది. అంటే ఒక కొత్త టెక్నాలజీ మార్కెట్ లోకి వస్తుంది అంటే ఆబ్వియస్ గా మనం కూడా దానికి అలవాటు పడుతూ ఉండాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్స్ చాలా మంది చేసేది అది. ఐటీ సెక్టర్ లో ఏం చేస్తారు, కొత్త టెక్నాలజీ, కొత్త లాంగ్వేజ్, ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా కానీ C++ అయిపోయింది, జావా అయిపోయింది, పైథాన్ వచ్చింది, చాలా ఉన్నాయి, గిట్హబ్, ఇట్లా ప్రతి ఒక్కటి వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు. నాకు వచ్చింది ఇంతే, ఇది సరిపోతుందని చెప్పి అనుకోరు. కొత్త టెక్నాలజీ, కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉంటేనే వాళ్ళు ఆ ఫీల్డ్ సర్వైవ్ అవుతారు. బ్రాండ్స్ కూడా అదే చేయాలి. బట్ ఇక్కడ చాలా బ్రాండ్స్ చేయలేకపోయినాయి. అందులో ముఖ్యంగా నోకియా, అట్ ద సేమ్ టైం నేను ఇంతే అనే యాటిట్యూడ్ తో బ్లాక్బెర్రీ. అందులో ఫస్ట్ వీళ్ళు ఇగ్నోర్ చేసింది కాస్త టచ్ స్క్రీన్స్ ని కంప్లీట్ గా బ్లాక్బెర్రీ ఇగ్నోర్ చేసి పడేసింది. కీబోర్డ్స్ వర్ ఇర్రిప్లేసబుల్ అని నమ్మింది బ్లాక్బెర్రీ. రెండోది ఎకో సిస్టమ్స్. బ్లాక్బెర్రీ ఎంతసేపటికి ఏంటి అంటే కాలింగ్ కి సంబంధించి, మెసేజింగ్ కి సంబంధించి, ఈమెయిల్స్ కి సంబంధించి ఇక్కడ వరకే ఆలోచించింది. యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత డిఫరెంట్ IoT డివైసెస్ వచ్చినాయి. ఇయర్ ఫోన్స్ కానివ్వండి, స్మార్ట్
స్మార్ట్ వాచెస్ కానివ్వండి, టాబ్లెట్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, ఇలా చాలా వచ్చినాయి. యాపిల్ వాళ్ళు యాప్ స్టోర్ లాంచ్ చేశారు, గూగుల్ వాళ్ళు ప్లే స్టోర్ లాంచ్ చేశారు. డెవలపర్స్ అందరినీ వాళ్ళ అప్లికేషన్స్ బిల్డ్ చేసేలాగా రష్ చేయగలిగారు. కానీ బ్లాక్బెర్రీ యొక్క యాప్ ఎకో సిస్టమ్ ఇంకా నిదానంగా స్లో అండ్ స్టడీ లాగా నత్తలాగా అక్కడితోనే మిగిలిపోయింది. మూడో మిస్టేక్, ఐఫోన్స్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ రెండు కూడా ఒక టార్గెటెడ్ ఆడియన్స్ ని, అంటే ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్ దాకా అని చెప్పి ఎవరిని వదలకుండా నార్మల్ రెగ్యులర్ పబ్లిక్ ని కూడా టార్గెట్ చేశారు. బట్ బ్లాక్బెర్రీ ఇంకా స్టిల్ ప్రొఫెషనల్ యూజర్స్ మాత్రమే, బిజినెస్ యూజర్స్ మాత్రమే టార్గెట్ చేశారు. నాలుగో మిస్టేక్, ఇన్నోవేషన్ చాలా స్లో అనమాట. సేమ్ లైక్ నోకియా. కాంపిటేటర్స్ ఎక్కడికో ముందుకు వెళ్ళిపోతుంటే నోకియా ఏం చేసింది, సింబయాన్ ఓఎస్ మీదే మిగిలిపోయింది. ఆండ్రాయిడ్ అనే ఒక సముద్రం ఉంది, దాంట్లో మనం కూడా దిగాలని చెప్పి నోటీస్ చేయాలి. సేమ్ లైక్ బ్లాక్బెర్రీ కూడా. మార్కెట్ షేర్ ఎలా కొలాప్స్ అయిందో చూద్దాం. మీకు చెప్పాను కదా, బ్లాక్బెర్రీ యొక్క పీక్ టైంలో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద యూఎస్ మార్కెట్ షేర్ బ్లాక్బెర్రీ చేతిలో ఉండేది. గ్లోబల్ మార్కెట్ షేర్ ఒక 20% వాళ్ళ చేతిలో ఉండేది. టోటల్ గా వరల్డ్ వైడ్ చూసుకుంటే 80 మిలియన్ యూజర్స్ వాళ్ళకు ఉండేవాళ్ళు. ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ మొదలైన తర్వాత బ్లాక్బెర్రీ షేర్స్ ఎలా డౌన్ అయినాయి అంటే 2007 లో మార్కెట్ షేర్ 10% ఉంటే 2011 లో వాళ్ళ మార్కెట్ షేర్ 20% ఉంటే 2013 కి అంటే 2 సంవత్సరాలు వాళ్ళ మార్కెట్ షేర్ 20% నుంచి 5% కి పడిపోయింది. మళ్ళీ 2 years ఆ స్మాల్ టర్మ్ తీసేస్తే మళ్ళీ 2015 కి 5% నుంచి 1% కి పడిపోయింది. 2016 లో ఆ 1% నుంచి కంప్లీట్ 0% కి మార్కెట్ షేర్ పడిపోయింది. 2011 లో చూడండి 20%, 2016 లో చూడండి ఎంటైర్లీ 0. సో 2016 కల్లా ఇంకా కంప్లీట్ ఎండ్ అని చెప్పొచ్చు 5 సంవత్సరాల్లో. ఎలాగో మార్కెట్ షేర్ 0 అయిపోయింది కాబట్టి బ్లాక్బెర్రీ వాళ్ళ కొత్త ఫోన్స్ ని డిజైన్ చేయడం ఆపేసింది. ఈవెన్ ఆల్రెడీ డిజైన్ చేసిన ఫోన్స్, హిట్ అయిన ఫోన్స్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆపేసింది. ఒకవేళ మార్కెట్ షేర్ డౌన్ అవుతుంది అని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు కొత్త ఇన్నోవేషన్స్ కి అప్పుడైనా అడాప్ట్ అవ్వాలి, లేదా ప్రజలు ఏం కోరుకుంటున్నారో సర్వేస్ రూపంలో స్టడీస్ రూపంలో అయినా తీసుకొని యాక్సెప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. బ్లాక్బెర్రీ ఏది చేయలేదు, క్విట్ అయిపోయింది. బ్లాక్బెర్రీ సింపుల్ గా ఏం చేసిందంటే, మనం ఈ రంగంలో కాంపిటీషన్ తట్టుకోలేమేమో అని చెప్పని వాళ్ళ ఫోకస్ ని షిఫ్ట్ చేసేసింది. దేని మీదకి? సైబర్ సెక్యూరిటీ మీదకి, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్స్ కి, ఆటోమోటివ్ సాఫ్ట్వేర్స్ కి, ఇంకా వాళ్ళు ఇంతకు ముందు ప్రీవియస్ లో బ్లాక్బెర్రీలో యూస్ చేశారు కదా సెక్యూర్ కమ్యూనికేషన్స్, ఎంక్రిప్షన్ తో ఆ సెక్యూర్ కమ్యూనికేషన్స్ వైపు కి వాళ్ళ ఫోకస్ ని షిఫ్ట్ చేసేసింది. సో ఇంకా వాళ్ళ హార్డ్వేర్ ఎరా అనేది క్లోజ్ అయిపోయిందని చెప్పి అనుకోవచ్చు. సో ఇక్కడ కంక్లూషన్ ఏంటంటే, బ్లాక్బెర్రీ వాళ్ళ దగ్గర టాలెంట్ లేదని చెప్పను, లేదా మార్కెట్ లేదనో ఫెయిల్ అవ్వలేదు. వాళ్ళ దగ్గర ఇనఫ్ మనీ ఉంది, మనీ లేదని కాదు. మేజర్ గా వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పడానికి పెద్ద రీజన్ ఏంటి అంటే, కస్టమర్స్ కి ఏం కావాలి అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. మేము తెచ్చిందే కస్టమర్స్ కి ఉపయోగపడుతుంది అన్నట్టు కాకుండా, కస్టమర్స్ కి ఏది కావాలో అర్థం చేసుకుని ఉంటే రైట్ నో బ్లాక్బెర్రీ మూడో అతిపెద్ద టెక్ జైంట్ లాగా ఉండేది. ఇప్పుడు ఐఓఎస్ ఎలాగా, ఆండ్రాయిడ్ ఓఎస్ ఎలాగో బ్లాక్బెర్రీ ఓఎస్ ఉండేది. కొంచెం క్యాజువల్ గా మనలో మనం మాట్లాడుకోవాలంటే, ఫ్యూచర్ తో పాటు మనం కూడా ఫ్యూచర్ వెనక పరిగెత్తాలి, లేదా మనమే ఫ్యూచర్ ని సెట్ చేయాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఫ్యూచర్ ని బలంగా నమ్మి ఇదే అని చెప్పని సెట్ చేస్తే ఆబ్వియస్ గా మీరు ముందుంటారు అండ్ మీ వెనకాల మిమ్మల్ని ఫాలో అవుతూ చాలా కంపెనీస్ వస్తాయి. లేదు మీకు ఆ స్టాండర్డ్ ని సెట్ చేసేది లేదు, వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ అనుకుంటే సెట్ చేసిన దాని వైపుకి మీ ఇన్నోవేషన్స్ కూడా డైవర్ట్ చేయండి. అక్కడ అలా మిగిలిపోవద్దు. ఒకటి మీరైనా సెట్ చేయండి, లేదా సెట్ చేసిన దానికోసం మీరైనా వెళ్ళండి. అలాగే మిగిలిపోతే బ్లాక్బెర్రీ లాగే క్విట్ అయిపోతుంది. వాట్ ఎవర్, సాడ్ ఎండింగ్ ఎప్పుడు మన వీడియోలో ఉండదు కాబట్టి బ్లాక్బెర్రీ ఫోన్స్ ఎంతో మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆదరణ పొందింది. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్ బాయ్స్ మరీ ఎక్కువగా ఉంటారు. ఇప్పటికీ బ్లాక్ లో 20-25 వేల రూపాయలు పెట్టి బ్లాక్బెర్రీ ఫోన్స్ కొనే వాళ్ళు ఉన్నారు. సో ఫైనలీ సింగిల్ వర్డ్ తో ఎండ్ చేస్తున్నా, బ్లాక్బెర్రీ అనేది ఒక ఫోన్ కాదు, ఒక ఎరా అని చెప్పొచ్చు. ప్రొఫెషనల్ మొబైల్ యూజర్స్ యొక్క గోల్డెన్ ఎరా. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. బ్లాక్బెర్రీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 3 లక్షల సబ్స్క్రైబర్స్ కి 30,000 దగ్గరలో ఉన్నారు. స్టార్టింగ్ లో చెప్పాగా కొంచెం సబ్స్క్రైబ్ అవ్వండి. నా కాంటెంట్ మీకు ఖచ్చితంగా వర్త్ అనిపిస్తుంది అనుకుంటేనే నేను వీడియో పోస్ట్ చేస్తాను. చాలా జాగ్రత్తలు తీసుకొని బెస్ట్, హానెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ యూనిక్ గా ఉండేలా మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. ఇంకా ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను, అది నాది గ్యారెంటీ. కొంచెం సపోర్ట్ చేయండి, హైప్ కూడా చేయండి. వీడియోని కొంచెం యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను, మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.